ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపావార్తను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్నానమందు నన్ను రాజుగా నియమించినావు గనక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవుని సన్నిధిలో ఇది నా కృపావార్తగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, సొలొమోను దేవునికి ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి, ఆ సింహాసనాన్ని బట్టి దేవుని సన్నిధిలో, దేవా నా తండ్రికి చూపించినటువంటి కృపను అక్కడతోనే నువ్వు ఆగకుండా కృపని నాయుడలో కూడా కనపరిచినటువంటి దేవుడివి, నేను జ్ఞాపకం చేసుకున్న దేవుడివి. ఈ ప్రజలను పరిపాలించడానికి, విస్తారమైనటువంటి జనాంగాన్ని పరిపాలించడానికి, న్యాయం తీర్చడానికి శక్తి ఎవరికి ఉంటుందయ్యా? నేను చాలా జ్ఞానం లేనటువంటి వాడిని, ఎన్నిక లేనటువంటి వాడిని, అయోగ్యుణ్ణి, అపాత్రున్నయ్యా అని చెప్పి సొలొమోను దేవుని సన్నిధిలో ఆయన కృపను కూర్చి దేవుణ్ణి స్తుతించటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం సొలొమోను జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏదైనా ఒక స్థాయి మనకు కలిగిందంటే నా తండ్రిని బట్టాను, మా పెద్దవారిని బట్టి, మా వంశాలను బట్టి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది తరములకి కలిగి ఉండాలంటే ఆ స్థానం దేవుని కృప ద్వారానే కలగాలని చెప్పి ఆ జ్ఞానం కలిగినటువంటి సొలొమోను వలె మనం కూడా, సొలొమోను గారి వలె మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. సొలొమోను అయితే, అయ్యా నా తండ్రి పట్ల ఎంతో నీ కృపను చూపించున్నావు, అక్కడతోనే ఆ కృపను ఆగక మరలా నా తరములో నాకు కూడా నువ్వు ఇటువంటి కృపని నువ్వు చూపించావు. కాబట్టి నీ సన్నిధిలో నేను ఏమని అడుగుతున్నానంటే, ఒక్క కోరిక కలిగి ఉన్నానయ్యా, ఈ జనులను పరిపాలించడానికి తగినటువంటి వివేకమును, జ్ఞానమును, తెలివిని నాకు దయచేయ్యా, జ్ఞానం చాలదయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఒక స్థాయి మనం కలిగి ఉన్నప్పుడు, ఒక స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు మనం అది గొప్పతనంగా, అది మన వల్ల కలిగిందని మనం అతిశయపడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో సొలొమోనుకి వలె మనము తగ్గించుకొని దేవుని కృప ద్వారా అటువంటి స్థితిని పొందుకున్నామని చెప్పి మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. దేవుని కృప ఇది మనల్ని నడిపించినట్లుగా ఒక్క తరము వారు దేవుని కృపను పొందుకుంటే తరతరములు 1000 తరముల వరకు దేవుడు కృప చూపువాడై ఉన్నాడు. 1000 తరముల వరకు కృపను అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన కృప ఎడబాయనిది, విడువనిది, మరువనిది, జ్ఞాపకం చేసుకునేది, తరతరములకి దేవుని కృప అనుగ్రహించేది. కాబట్టి ఆయన కృపను మనం పొందుకుంటే మన తర్వాత మన సంతతి వారికి కూడా ఆ కృపలోనే, దేవుడు చూపించే కృపలోనే మన బిడ్డలు కూడా నడవటానికి, ఉండటానికి, మనము ఆశీర్వదించబడిన రీతిగా దానికంటే 2 అంతలుగా ఆశీర్వాదము మన బిడ్డలు పొందుకుంటానికి సహాయపడుతుంది. కాబట్టి దేవుని కృపను మనం నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకూడదు. దేవుని కృప లేకపోతే మనము ఒక క్షణమైనను బ్రతకలేము, అడుగు వేయలేము. కాబట్టి దేవుని కృపను పొందుకున్నటువంటి దావీదు ఆయన కృప ద్వారా అనేకమైనటువంటి మేలును పొందుకున్నాడు, అనేకమైన దీవెన ఆశీర్వాదాలు, జయాలు పొందుకున్నాడు. ఆ మార్గములోనే సొలొమోను కూడా దావీదు ఉన్నటువంటి ఆ సింహాసనము తర్వాత తరములో తర్వాత బిడ్డల జీవితంలో సొలొమోను, ఎన్నిక లేనటువంటి సొలొమోను, వెలువైబడినటువంటి సొలొమోను, తక్కువ చేయబడినటువంటి సొలొమోనుకి దేవుడు జ్ఞాపకము చేసుకొని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని కృప ద్వారా నేను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ తండ్రి ఏ రీతిగా అయితే ఒక స్థానాన్ని, ఒక స్థాయిని కలిగి ఉన్నాడు, ఆ స్థానం మరలా నీకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము పెద్దవారిగా, తల్లిదండ్రులంగా, ఒక తరం వారిగా దేవుని యందు కృప ఉంచి తర్వాత తరం వారికి కూడా నిలిచేసేవారంగా, ఆశీర్వాదాన్ని కలగచేసేవారంగా, మొదటిగా ఉన్నటువంటి మాటలు వింటున్న ఈ సమయంలోనే దేవుని కృపను పొందుకునే వారంగా ఉండాలి. సొలొమోను ఆ కృపను పొందుకొని సింహాసనం అధిష్ఠించిన తర్వాత, దేవా బుద్ధి వివేకములు కలిగినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయ అయ్యా, ఈ జనుల్ని పరిపాలించడానికి, న్యాయము తీర్చడానికి నాకు శక్తి చాలదయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. దేవునికి ఆ ప్రార్థన నచ్చింది. దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడతాం నచ్చింది. ఆయన కృపను కోరుకోవటం, ఆయన కృప ద్వారా పొందుకున్నటువంటి మాటలు దేవునికి నచ్చాయి. కాబట్టి సొలొమోనుకి అంటున్నాడు, నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, ధనాన్ని
అడగలేదు, బంగారాన్ని వెండిని అడగలేదు, కానీ బుద్ధి జ్ఞానములు అడుగుతున్నావు కాబట్టి ఈ బుద్ధి జ్ఞానములతో పాటు నీకు వీటిని కూడా అనుగ్రహిస్తున్నాను. ఈ దినాన దేవుని సన్నిధిలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనందు గుప్తములై ఉన్నాయి. దేవుడు జ్ఞానమై ఉన్న దేవుడు, బుద్ధిని కలిగించే దేవుడు, వివేకాన్ని కలిగించే దేవుడు. సొలొమోను పరిపాలనలో మరి న్యాయం తీర్చడానికి అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ముందు తరములో కానీ తర్వాత తరములో కానీ ఎవ్వరూ లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కృప ఉంటే జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉంటాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటాం, మేలుని సంపాదించుకుంటాం, దీవెనలు సంపాదించుకుంటాం. మనకున్నటువంటి స్థానాల్లో అధికమైన మరొక స్థానాన్ని అధిష్ఠించడానికి దేవుని కృప ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఉదయకాల వేళలో దేవుని కృపను నువ్వు పొందుకుంటూ నీ తర్వాత నీ తరం వారికి, నీ బిడ్డలకు కూడా దేవుని కృపను పరిచయం చేయనట్లుగా, ఆశీర్వాదం దీవెను పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకు మనం కలిగిన స్థితిని బట్టి, దేవా ఈ స్థితి నువ్వు ఇచ్చినదేనని చెప్పి దేవుని కృప ద్వారా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా, ఆ కృప ద్వారా మనం సమస్తాన్ని పొందుకుంటున్నాం మనం గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారం. కాబట్టి నీకున్నటువంటి స్థితిలో నువ్వు పోగొట్టుకొని ఉండే దేవుని కృపని ఆశ్రయించు, దేవుని కృప కావాలని కోరుకో. దేవుడు నీకును కృపను అనుగ్రహించి ఒక స్థాయిని అనుగ్రహించిన తర్వాత నీ బిడ్డల తరం కూడా దేవుడు ఆ స్థాయిని తీసివేయకుండా కృపను అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ కృపను పొందుకొని దినమంతా మరి కుటుంబంగా ముందుకు కొనసాగాలని చిన్ని మాటలు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తోత్రములయ. ఇది నాన్న మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు నాయన. సొలొమోను ప్రభా నీ మీద ఆధారపడుతూ తండ్రికి చూపించినటువంటి కృపను నా ఎడలను చూపించి ఉన్నావని నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించాడయ్యా. నీ కృప ద్వారా జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని పొందుకున్నాడు నాయన. మంచి పరిపాలన చేసే ఒక జ్ఞానవంతుడిగా ఇప్పుడు నేను ఆశీర్వదించావు. అడగకపోయినను ప్రభా ఐశ్వర్యమును, ధనగన్నతలను, వెండి బంగారములు అనుగ్రహించావయ్యా. ఆ జ్ఞానవంతుడిగా ముందు తరముల వారు వచ్చే తరముల్లో ఏ తరములో చూసినటువంటి జ్ఞానవంతుడు లేని ఒక జ్ఞానిగా సొలొమోనుని మీరు ఆశీర్వదించారయ్యా. అయ్యా నీ కృప ద్వారా జ్ఞానం ఉంటుందని ఆయన, జ్ఞానం లేనటువంటి వారంగా, బుద్ధి లేనటువంటి వారంగా అయా నా తండ్రి ప్రభా మేము అది మా బలము, మా శక్తి, ఈ స్థాయి, ఈ స్థితి మా ద్వారా కలిగిందని మేము అతిశయించకుండా సొలొమోను వలె నీ కృప మీద ఆధారపడుతూ నిన్ను గణపరుస్తూ తద్వారా మేలు పొందుకునే వారిగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డలందరినీ దీవించండి. ఇది నాన్న ప్రియబిడ్డల్ని మీ కృప ద్వారా అయా వారు కలిగి ఉన్న స్థితిలో, స్థాయిలో హెచ్చింపు జీవితాన్ని కలిగి అంతకంతకు వర్ధిల్లున్నట్లుగా వారికి మీరు సహాయం చేయమని, నీ కృపను తోడుగా ఉంచి అంతకంతకు వర్ధిల్ల చేయమని మా ప్రభుని క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.